ఓం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఈరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాము. ఈ క్షేత్రము తూర్పుగోదావరి జిల్లా సకినేటి మండలానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అంతర్వేది క్షేత్రము. ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రము వశిష్ఠ గోదావరి సమీపమున ఉంటుంది. ఈ క్షేత్రము ఇక్కడ మాఘశుద్ధ దశమి నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏకాదశి నాడు కళ్యాణము, రథోత్సవము కన్నుల పండుగగా జరుగుతుంది. చుట్టుపక్కల చూడడానికి ఎంతో రమణీయతగా ఉంటుంది, పచ్చటి చెట్లతోటి. ఈ క్షేత్రము త్రేతాయుగము నాటిది. వశిష్ఠ మహర్షి ఇక్కడ తపమాచరించటం వలన వేదికగా ఇక్కడ తపమాచరించుటకు అనువుగా ఉండటం చేత ఆయన తపస్సు ఆరంభించారు. అందువల్లనే అంతర్వేది అని పేరు వచ్చిందని చెబుతారు. వశిష్ఠ మహర్షి తపమాచరించుచుండగా రక్తావలోచనుడు అనే రాక్షసుడు, ఈ రాక్షసుడు హిరణ్యాక్షుడి కుమారుడు. ఈ రక్తావలోచనుడు శివునిచే వరము పొంది అతి గర్వితుడై మునులందరినీ బాధ పెడుతూ ఉండగా వశిష్ఠ మహర్షి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆ నరహరి రూపంలో వచ్చి ఈ రక్తావలోచనుడిని సంహరించారట ఈ ప్రదేశంలో. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ విష్ణుమూర్తిని ఇక్కడే స్వయంభూగా వెలిసి ఉండాలని చెప్పి ఆ నరహరిని ప్రార్థించగా ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల కోరికలను తీరుస్తూ ఇక్కడ స్వయంభూగా వెలిశారు లక్ష్మీ నరసింహస్వామి. ఈ క్షేత్రానికి సమీపంలోనే గోదావరి నది, సముద్రము కలిసే సంగమించే స్థలము ఇక్కడ ఉంటుంది. ఆ స్థలము మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. వశిష్ఠ గోదావరి సముద్రములో కలిసే ఈ చోటుని అన్నా చెల్లెళ్ళ గట్టు అని పిలుస్తారు. రక్తావలోచనుడు ఈశ్వరుని తపమాచరించి వరము పొంది మహర్షులందరినీ బాధించుతున్నప్పుడు విష్ణుమూర్తి తన మాయాశక్తితో ఆ రక్తావలోచని సంహరిస్తూ ఉండగా ఆ రక్తబిందువులు నేల మీద పడి మరలా రక్తావలోచనుడు ఉద్భవించటంతో తన మాయాశక్తితో ఆ నరహరి అశ్వరూఢాంబిక అనే మాయాశక్తిని ప్రయోగించటంతో ఆ అశ్వము రూపములో వెళ్ళి ఆ రక్తబిందువులు పడ్డ చోటల్లా ఆ అశ్వము పీల్చటంతో ఆ రక్తావలోచనుడు మరణించాడు. ఆ అశ్వరూఢాంబికనే ఇక్కడ గుర్రాలక్కగా ఆ విష్ణుమూర్తి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి సోదరిగా ఇక్కడ కొలుచుకుంటారు. ఈ గుర్రాలక్క గుడిని స్వామివారి క్షేత్రానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ అశ్వరూఢాంబిక అమ్మవారు. ఈ క్షేత్రాన్ని కూడా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాక ఈ అశ్వరూఢాంబిక క్షేత్రాన్ని కూడా దర్శించవచ్చు. మీరు చూస్తున్నది ఇప్పుడు స్వామివారి రథము. ఈ రథములోనే స్వామివారి కళ్యాణమైన మరుసటి రోజు రథోత్సవము జరుగుతుంది. ఈ క్షేత్రంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము చేయించేవారు అగ్నిక్షత్రియ వంశస్థులు కళ్యాణము జరిపిస్తారు. స్వామివారి రథోత్సవమును తాళ్లతో లాగటానికి మత్స్యకారులు ఇక్కడ ఆ రథోత్సవాన్ని లాగుతారు. మేము వెళ్ళిన రోజు స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్షేత్రము నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. కళ్యాణానికి అన్ని భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రథానికి ఆలయ ప్రాంగణమంతా పువ్వులతో అలంకరిస్తున్నారు. ధ్వజస్తంభం ముందు మేము కూడా ఫోటో తీసుకొని ఇంకా ఆ క్షేత్ర దర్శనాన్ని దర్శించుకొని బయలుదేరాము. ఓం నమో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామినే నమః. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.